హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సైన్స్ సునేరా క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం రియల్ నెంబర్స్ అంటే ఏంటి, అన్ని నెంబర్స్ని ఒక దగ్గర రాస్తే ఆల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ రేషనల్, ఇర్రేషనల్, ఈవెన్ ఆల్ నెంబర్స్ గెదర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రియల్ నెంబర్. సో అన్ని నెంబర్స్ని కలిపి రాస్తే దాన్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. ఆ గ్రూప్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. సో రియల్ నెంబర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ముందు దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం కాంపోజిట్ నెంబర్స్ తీసుకుందాం. ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 45. ఇది ఒక కాంపోజిట్ నెంబర్. దీన్ని మనం దేంతో డివైడ్ చేయొచ్చు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 5 చెక్ చేద్దాం. 5 9s are 45. నెక్స్ట్ 3తో 3 3s are 9, 3 1s are 3. సో 45ని మనం 5 ఇంటూ 3 ఇంటూ 3లా రాయొచ్చు కదా. సో ఇలా చేసేదాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ సింపుల్ జస్ట్ చెప్పేది వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 45ని మనం 5 ఇంటూ 3 ఇంటూ 3లా రాయొచ్చు. అండ్ ఇంకో నెంబర్ తీసుకుందాం, 6 అనుకుందాం. 6ని మనం ఎలా రాయొచ్చు? 2 3s are 6గా రాయొచ్చు. 3 1s are 3. సో 6ని మనం 2 ఇంటూ 3లా రాయొచ్చు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 కూడా ప్రైమ్ నెంబర్, ఇక్కడ 5 3 3 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో ఏదైనా కాంపోజిట్ నెంబర్ని, ఇంకా పెద్ద నెంబర్ తీసుకుందాం 100ని దేంతో డివైడ్ చేయొచ్చు? 5 2తో కూడా డివైడ్ చేయొచ్చు, బట్ 5 నుంచి స్టార్ట్ ఎలా అయినా మనం డివైడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మన మైండ్లో ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది అని చూద్దాం. సో 5 2s are 10, 5 0s are 0. దీన్ని 5 4s are 20. దీన్ని మనం 2తో డివైడ్ చేయొచ్చు. 2 2s are 4, 2 1s are 2. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 100ని మనం 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్గా రాయొచ్చు. అంటే 5 2 టైమ్స్ వస్తుంది, 2 2 టైమ్స్ వస్తుంది. సో ఇలా మనం రాయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్, ఇది కూడా 2 అనేది కూడా ప్రైమ్ నెంబర్. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఏదైనా కాంపోజిట్ నెంబర్ని మనం ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఏ కాంపోజిట్ నెంబర్నైనా సరే మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయొచ్చు. సో ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏదైనా తీసుకుందాం. లెట్స్ సే 21 అనుకుందాం. 21 కాంపోజిట్ నెంబరే కదా. సో 3 దీన్ని దేంతో డివైడ్ చేయొచ్చు? 3 టేబుల్తో అవుతుంది కదా. 3 7s are 21, 7 1s are 7. సో దీన్ని మనం 3 ఇంటూ 7లా రాయొచ్చు. సో ఇది సేమ్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. సో మనం ఏదైనా కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే దాన్ని మనం ఫండమెంటల్ థియరీ అంటాం. ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ అంటాం. సో ఇదొక థీరం. దీంట్లో థీరం ఏంటి అంటే ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అంటాం. సో ఇది క్లియర్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఏదైనా నెంబర్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపోజిట్ నెంబర్, ఏదైనా నెంబర్, దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుందాం. 30ని ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేసుకుంటూ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 మనం దేంతో డివైడ్ చేయొచ్చు? ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2 3 5 7 అండ్ సో ఆన్. సో ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ రావాలి. సో 30ని మనం 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది. సో 2 1s are 2 5s are. సో 2 15s 30. ఇప్పుడు 15 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 3తో చెక్ చేద్దాం. 3తో అవుతుంది. 3 5s are 15. ఇప్పుడు 5ని మనం 5తో డివైడ్ చేయొచ్చు. 5 1s are. సో 30ని మనం 2 ఇంటూ 3 ఇంటూ 5లా రాయొచ్చు. అంటే ఏదైనా నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాస్తే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఆ ప్రాసెస్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50 తీసుకుందాం. 50 ఫస్ట్ చెక్ చేసుకుందాం. 2 3 5 7, లేదా మనకి మైండ్లో ఏదైనా ప్రైమ్ నెంబర్ వచ్చినా దాంతో డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఫస్ట్ మనకు ఆల్రెడీ 5 అని వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం 2 2s are 4, 2 5s are 10 రాయొచ్చు. 5 5s are 25లా రాయొచ్చు. 5 1s are 5. సో 50ని మనం 2 ఇంటూ 5 ఇంటూ 5లా రాయొచ్చు. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో ఇలా ప్రైమ్ నెంబర్స్లో డివైడ్ చేస్తే దాన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాం. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారా, మనం చేసినవన్నీ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ని కూడా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే 2 1s are 2. సో 2ని మనం 2లా రాయొచ్చు. లేదు, సో ఇది ఒకటే వస్తుంది. 2 ఇంటూ 1 ఒకటే వస్తుంది ప్రైమ్ నెంబర్స్కి అయితే. సో కాంపోజిట్ నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం ప్రైమ్స్ అనేవి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కనుక్కుంటాం. ఆ ప్రాసెస్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని యూస్ చేసుకొని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 32760 ఇదొక కాంపోజిట్ నెంబర్. సో ఈ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ఎలా రాస్తాం? ఫస్ట్ డివైడ్ చేసుకుందాం. 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది, ఎందుకంటే లాస్ట్లో 0 ఉంది కాబట్టి. సో 2 1s are 2, 2 6s are 12, 2 3s are 6, 2 8s are 16, 2 0s are 0. మళ్ళీ 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 2 8s are 16, 2 1s are 2, 2 9s are 18, 2 0s are 0. మళ్ళీ 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది.
2 4s are 8, 2 0s are 0, 2 9s are 18, 2 5s are 10. నెక్స్ట్ ఇప్పుడు మనం 5తో డివైడ్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్లో 5 ఉంది కాబట్టి. 3తో కూడా డివైడ్ అవుతుందో లేదు, 3తో కూడా డివైడ్ అవుతుంది, బట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం చేద్దాం. లేదు 3తోనే చేద్దామంటే చేద్దాం. సో 3 1s are 3, 3 3s are 9, నెక్స్ట్ 3 6s are 18, 3 5s are 15. ఇప్పుడు మళ్ళీ ఇది 3తో అవుతుందా? అవుతుంది. 3 4s are 12, 3 5s are 15, 3 5s are 15. సో మనకి 455 అనేది వచ్చింది. దీన్ని మనం మళ్ళీ 3తో చేయగలమా? నో, ఇది 3తో వెళ్దు. సో 5 9s are 45, 5 1s are 5. ఇప్పుడు ఈ టేబుల్ని మనం దేంతో డివైడ్ చేయొచ్చు? 7తో పోతుంది. 7 1s are 7, 7 3s are 21, 13 1s are 13. సో మనం 3207/16ని ప్రోడక్ట్ ఆఫ్ 2 cube ఇంటూ 3 square ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13లా రాయొచ్చు. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం చాలా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లా మనం రాయొచ్చు. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. నా ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎల్సిఎం కనుక్కుంటాం? అసలు ఎల్సిఎం అంటే ఏంటి అని తెలుసుకుందాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అసలు మల్టిపుల్ అంటే ఏంటి? మల్టిపుల్స్ అంటే ఇప్పుడు 2 4 6 8 10. సో ఇవన్నీ 2 టేబుల్ మల్టిపుల్స్. సో ఇవన్నీ 2 టేబుల్ యొక్క మల్టిపుల్స్. సో వీటన్నిటిని మనం మల్టిపుల్స్ అంటాం. ఈ నెంబర్స్ అన్నిటిని మనం మల్టిపుల్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిపుల్స్ అంటే ఏంటి? 3 6 9 12 15. వీటన్నిటిని మల్టిపుల్స్, 3 యొక్క మల్టిపుల్స్ అంటాం. సో 3 టేబుల్తో ఏదైతే డివైడ్ అవుతుందో ఆ నెంబర్స్ అన్నిటిని మనం 3 యొక్క మల్టిపుల్స్ అంటాం. సో ఇలా మనం దీన్ని అనుకుంటాం. సో ఇప్పుడు మల్టిపుల్స్ కాబట్టి అసలు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. 2, 6 తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం. అసలు ఎల్సిఎం అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్తాను. సో 2 అంటే 2 యొక్క మల్టిపుల్స్ ఎంత? 2 4 6 8 10 12 14 16 అండ్ సో ఆన్. ఇవి 12 యొక్క మల్టిపుల్స్. ఇప్పుడు 6 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 6 6 యొక్క మల్టిపుల్స్ ఏమి? 6 12 18 అండ్ సో ఆన్. ఇక్కడ కామన్గా ఏమేమి మల్టిపుల్స్ ఉన్నాయి? 6 ఉంది, కామన్గా 6 మల్టిపుల్ ఉంది, 12 ఉంది. సో ఇవన్నీ కామన్ మల్టిపుల్స్. ఇక్కడ 18 కూడా వస్తుంది. సో 18 కూడా కామన్ మల్టిపుల్. కానీ ఇక్కడ ఎల్సిఎం అంటే ఏంటి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ రెండిట్లో కామన్గా వచ్చే మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ ఏదో దాన్ని మనం ఎల్సిఎం అంటాం. అర్థమైనా? సో మల్టిపుల్స్ అన్నింటినీ మనం రాసుకొని ప్రతి ఒక్క ప్రాబ్లంలో అలా చేయలేము కదా. సో దానికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఎలా ఎల్సిఎం కనుక్కుంటాం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని. అది కనుక్కోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్సిఎం అంటే ఏంటో తెలియాలి కదా. సో ఇచ్చిన నెంబర్స్లో అన్ని మల్టిపుల్స్లో కల్లా లీస్ట్ కామన్ అంటే కామన్గా ఉండే మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ ఏది అనే దాన్ని మనం ఎల్సిఎం అంటాం. ఇప్పుడు నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇవేంటి ఫ్యాక్టర్స్? సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2, 6. 2లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే 2తో ఎన్ని ఫ్యాక్టర్స్ అండ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 2? 1 ఒక ఫ్యాక్టర్, అలాగే 2 ఒక ఫ్యాక్టర్. 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 6 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, అలాగే 6తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి? 2 ఒక్కటే ఉంది. ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఉంటే అప్పుడు మనం తీసుకుంటాం, కానీ ఇక్కడ హైయెస్టే 2 ఉంది కాబట్టి సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6, 20 తీసుకుందాం. ఇప్పుడు 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఫస్ట్ నుంచి రాద్దాం. 1 2 3 అండ్ 6. ఇవి 6 and 20 యొక్క ఫ్యాక్టర్స్. 6 యొక్క ఫ్యాక్టర్స్. 20కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 ఫ్యాక్టర్ అవుతుంది, 1తో పోతుంది. సో 2తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది కదా. 5 4 20. సో 4తో కూడా డివైడ్ అవుతుంది. రివర్స్ కరెక్ట్గా రాసుకుందాం. 4తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది, అలాగే 10తో డివైడ్ అవుతుంది, లాస్ట్లో 20తో కూడా డివైడ్ అవుతుంది. సో 20 అనేది 6 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి అండ్ 20 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి. ఇందులో కామన్గా ఏమున్నాయి? 2 కామన్గా ఉంది. ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఏమైనా కామన్గా ఉన్నాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ 2 ఒకటే కామన్గా ఉంది. సో 2 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏం అడిగారు? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో కల్లా హైయెస్ట్ ఏముంది? 2 ఒక్కటే హైయెస్ట్ ఉంది కాబట్టి ఈ 2 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. లేదు ఒకవేళ 10 ఇక్కడ కూడా 10 ఉంటే 10 కామన్ ఉంది కాబట్టి హైయెస్ట్ అన్నారు కాబట్టి 2ని మనం ఇగ్నోర్ చేసి 10 అనేది హెచ్సిఎఫ్గా రాస్తాం. సో ఇలా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మనం ఇలా. అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే ఇదే, లీస్ట్ కామన్ మల్టిపుల్స్లో కల్లా లీస్ట్గా కామన్గా లీస్ట్ ఉండే మల్టిపుల్ని ఎల్సిఎం అంటాం. అలాగే ఫ్యాక్టర్స్లో కల్లా కామన్గా ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్
మనం ఆల్రెడీ చూసాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటని. కానీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎలా కనుక్కుంటాం చూద్దాం. నౌ ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపులే చెప్తాను, ఇంకా ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎల్సిఎంని అండ్ హెచ్సిఎఫ్ని ఎలా కనుక్కుంటాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 6, 20. ఓకే, 6, 20ని మనం 6 యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారానే కదా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. సో అందుకని ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎలా కనుక్కుంటాం అనే కాన్సెప్ట్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 6 యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కనుక్కుందాం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా. సో ఎలా, 2 3s are 6, 3 1s are 3. సో 6ని ఓకే. ఇప్పుడు 20 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 1s are 2 0s, 2 5s are 10, 5 1s are 5. ఇప్పుడు 6ని మనం ఎలా రాస్తాం, 2 into 3 లా రాస్తాం. అలాగే 20ని మనం ఎలా రాస్తాం, 2 into 2 into 5 లా రాస్తాం. సో ఇప్పుడు ఇలా రాస్తాం. ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం, ఎల్సిఎం ఎలా కనుక్కుంటామంటే అన్నీ కామన్గా ఉండేవి అన్నీ ఒకసారి రాసుకోవాలి. లైక్ ఫస్ట్ కామన్గా ఉండేవి రౌండప్ చేద్దాం. 2 కామన్గా ఉంది, 2 ఒక్కటే కామన్గా ఉంది. సో ఈ 2 కామన్గా ఉంది కాబట్టి మనం ఫస్ట్ 2 రాసుకున్నాం, తర్వాత మిగిలినవన్నీ రాసుకున్నాం. 2 into 5 into 3. సో ఫస్ట్ 2 కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ మనం 2 ఒక్కటే రాసుకుంటాం. తర్వాత రిమైనింగ్ 3 2 5 అన్ని రాసుకొని వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2 to the 4, 4 5s are 20, 23s are 60. సో 60 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. సో 60 అనేది ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అంటే మనం ఎలా కనుక్కుంటాం హెచ్సిఎఫ్ని, ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో కామన్గా ఉండేవి మాత్రమే రాసుకోవాలి. 2 ఒక్కటే కామన్గా ఉంది కాబట్టి మనం 2 ఒక్కటే రాసుకుంటాం. సో హెచ్సిఎఫ్ 2 అవుతుంది, ఎల్సిఎం 60 అవుతుంది. ఇలా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కుంటాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ 12 15 యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 యొక్క ప్రైమ్స్ రాసుకోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎలా రాసుకుంటాం. సో ప్రాసెస్ ఏంటి, 2 6s are 12, 2 3s are 6, 3 1s are 3. అండ్ 15ని మనం ఎలా రాస్తాం, 3 5s are 15, 5 1s are 5. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకుందాం. 6 కాదండి 12 is equals to 2 into 2 into 3 లా రాయొచ్చు. అలాగే 15ని మనం 3 into 5 లా రాయొచ్చు. ఇక్కడ ఏది కామన్గా ఉంది, 3 అనేది కామన్గా ఉంది. సో ఎల్సిఎం is equals to కామన్గా ఉండేది రాసుకొని రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, 2 into 2 into 5 రాసుకుంటాం. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 3 2s are 6, 6 2s are 12, 12 5s are 60. అంతేనా, 3 2s are 6, 6 2s are 12, 12 5s are 60. సో ఎల్సిఎం 60 వచ్చింది. అండ్ హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ అంటే మనం ఎలా రాస్తాం, ఓన్లీ కామన్గా ఎంత ఉంది, 3 ఉంది. ఒకవేళ వేరే నెంబర్ కూడా కామన్ అయి ఉంటే, ఒకవేళ 2 కూడా కామన్ అయి ఉంటే ఆ రెండింటిని రాసుకొని మల్టిప్లై చేస్తాం. కానీ ఇక్కడ మనకి 3 ఒక్కటే కామన్ అయింది కాబట్టి 3, హెచ్సిఎఫ్ 3 ఒక్కటే అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మనం నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సునెహరా సైనింగ్ ఆఫ్.